మరి తల్లి చెప్పింది వినాలి కదా, తల్లి కళ్ళ ఎదుటనే బిడ్డను తీసుకొని పోతున్నారని చెప్పారు. మరి ఎందుకు ఆధారాలు లేకుండా పోయినాయి? తల్లి మాటను అసలు లెక్క చేయడం లేదు కోర్టులు కానీ పోలీసులు కానీ, అసలు వ్యవస్థే పక్కదారిని పట్టించింది. అందుకు కాబట్టి ఎవరైతే తల్లి ఏదైతే అయోధ్య మీద తల్లి చెప్పిందో సాక్ష్యాధారాలుగా నేను చూశాను, నా కళ్ళ ఎదురుగా నేను కసు దోచుకుంటే నా బిడ్డను తీసుకెళ్లారని చెప్తుంది. దీనికి కారణం ఎవరు? కోనేరు రంగారావు గారి మనవడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రోషయ్య గారు ఉన్నారు. దానికి ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు ఇట్లా మలుపు తిప్పారు. ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. ఇలాంటి కేసులు వెంటనే కేసులు మాఫీ చేయకుండా, కేసులు పక్కదోవ పట్టనిచ్చకుండా ఎవరైతే దోషిగా ఉన్నారో ఆ దోషిని బోన్లో నిలబెట్టి వెంటనే శిక్షలు వేయాల్సింది పోయి ఈరోజు దాదాపు 25 సంవత్సరాల పైన అవుతుంది. 19 ఇయర్స్ అవుతుందంటే, ఇన్ని సంవత్సరాలంటే ఇంకా మహిళలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? అంటే ఒక అమ్మాయి పైన జరిగింది, చంపేసినారంటే 19 సంవత్సరాల కిందట జరిగిన కేసును ఇంతవరకు నాన్స్తున్నారంటే ప్రభుత్వాలు ఏమాత్రం పనిచేస్తున్నాయని కూడా ఇట్లే అట్లా తెలుస్తూ ఉంది.